వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శరదా శరదాంభోజ వదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్. ఓం గం గణపతయే నమః. సద్గురవే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. మనము శ్రీ సాయి సచ్చరిత్రం 22వ అధ్యాయానికి చేరుకున్నామమ్మా. 21వ అధ్యాయ పరంగా మనం సద్గ్రంథాల పఠనం గురించిన చాలా వివరణ, ప్రస్తుత సమాజానికి కూడా దగ్గరగా మనం మన స్వానుభవాల రీత్యా కూడా చెప్పుకున్నాం. వాటిల్ని ఎలా అధిగమించాలి అనేది కూడా చెప్పుకున్నాం. సద్గ్రంథ పఠనం అనేది చాలా అవసరం. సద్గ్రంథ పఠనం చేస్తేనే మనం భగవతత్వం, గురుతత్వం తెలుసుకోగలుగుతాం. తద్వారా ఆ సారాంశం ద్వారా పరోక్షంగా మనలో ఆత్మ వికాసాన్ని మనం పొంది ఆత్మ ప్రకాశాన్ని కూడా చూడగలిగినటువంటి భాగ్యాన్ని పొందగలుగుతాం అనేదైతే స్పష్టంగా మనం ఒక నిర్ధారణకి గత అధ్యాయం ద్వారా వచ్చామమ్మా. నేటి అధ్యాయపరంగా మనం బాలాసాహెబ్ నిరీర్కర్ తదితర భక్తజనుల కథలే కదా ఇవి. తదితర భక్తులను గురించి, ఆ యొక్క బాబా లీలలను గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. శ్రీరామ జయ రామ, జయ జయ రామ. బాబాను ధ్యానించుట ఎట్లు? భగవంతుని నైజము గాని, స్వరూపము గాని, అగాధములు వేదములు గాని, 1000 నాలుకలు గల ఆదిశేషుడు గాని వానిని పూర్తిగా వర్ణింపలేరు. భక్తులు భగవంతుని రూపమును చూచి కనుగొని తీరవలెను. ఎందుకనగా తమ ఆనందమునకు భగవంతుని పాదములే ముఖ్య మార్గమని వారికి తెలియను. జీవిత పరమార్థమును పొందుటకు గురుని పాదములనే ధ్యానించవలెను గాని ఇంకొక మార్గం లేదని వారులకు తెలియను. హేమాడ్ పంత్ ఒక సులభమైన మార్గమును ఉపదేశ రూపముగా చెప్పుచున్నాడు. అది ధ్యానమునకు, భక్తికి కూడా అనుకూలించును. నెలలో కృష్ణపక్షమున రాను రాను వెన్నెల క్రమంగా క్షీణించును. తుదకు అమావాస్య నాడు చంద్రుడు కానరాడు, వెన్నెల కూడా రాదు. కృష్ణపక్షం అంటే పౌర్ణమి వెళ్ళాక, పౌర్ణమి ముందు దాకా ఏమనంటాం? శుక్లపక్షం అంటాం. తదుపరి కృష్ణపక్షం. అయితే పౌర్ణమి వెళ్ళాక ఒకరోజు కొంచెం వెన్నెలగా ఉన్నట్టే ఉంటుంది. పాడ్యమి నాడు, బహుళ పాడ్యమి నాడు. తర్వాత క్రమంగా వెన్నెల ఉండదు కదా. క్రమంగా అమావాస్య వస్తే అసలు చంద్రుడే కానరాడు కదా. శుక్లపక్షం ప్రారంభమవగానే ప్రజలు చంద్రుని చూచుటకు ఆతృత పడెదరు. అది అమావాస్య నాడు చంద్రుడు అసలు రాడు. అయితే చంద్రోదయం ఎప్పుడవుతుంది అంటే సాయంత్రం పూట అవుతుంది అని అనకండి. చంద్రోదయం అంటే ఇప్పుడు విదే తదియల్లో చంద్రోదయం అవుతుంది కదా. పాడ్యం కూడా కనపడడు. విదే తది నుండి ఇట్లా అర్ధ ఆకృతిగా ఇలా సన్నటి గీతలాగా అలా అదే క్రమశః పౌర్ణమి నాడు పూర్ణ బింబంగా మనకి గోచరిస్తూ ఉంటుంది. ఆ రీత్యా శుక్లపక్షం ఎప్పుడైతే వస్తుందో చంద్రుడు ఎప్పుడు కనపడతాడా అని ఆతృత పడదరు. మొదటి దినం కానరాడు, రెండవ నాడు సరిగా కనిపించడు. అప్పుడు రెండు చెట్టు కొమ్మల మధ్య గుండా చూడుమనిదరు. ఆతురతతో ఏక ధ్యానముతో ఆ సందు ద్వారా చూచినప్పుడు దూరముగా ఉన్న చంద్రుని ఆకారం ఒక గీత వలె కనిపించును. అది ఇందాక చెప్పుకోవాలా, ఇలా సన్నటి గీతలాగా అదే వృద్ధి చెంది పౌర్ణమి నాటికి ఇలా మొత్తంగా పెద్ద సర్కిల్ లాగా అలా వస్తుంది అన్నమాట చంద్రబింబం.
అయితే ఆ చిన్న గీతని ఎలా చూచేది మరి? అప్పుడే సన్నగా కనిపిస్తూ ఉంటాడు. అందుకని ఏం చేస్తారట, ఇవి మునుపటి వాళ్ళు చేసేవాళ్ళేమో. అది ఇప్పుడు అసలు మన కాంక్రీట్ జంగిల్లో మనకు అసలు పౌర్ణమి చంద్రుడు ఎటుపోతుందో కూడా తెలిసిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారేమో అనిపిస్తోంది. టెర్రస్ల మీదకి వెళ్ళి చూస్తే కనబడతారు, కాదన్ను బాల్కనీలో. కానీ అసలు ఏదైనా ఇట్లా ఓపెన్ స్పేస్గా ఇదిగా ప్రకృతిని చూసేటువంటి రోజులైతే ఇప్పుడు ఎక్కువ లేవు కదా అమ్మ. అది ఆ రీతిగా అప్పుడు మునుపటి వాళ్ళ రీత్యా ఏం చేసేవాళ్ళట, రెండు చెట్టు కొమ్మల మధ్య నుండి ఆకాశంలో కలా దృష్టిని సారిస్తే చక్కగా ఒక సన్నని గీతలాగా చంద్రుణ్ణి చూచి అమ్మాయ చంద్రుడు వచ్చాడు అని సంతోషపడేవాళ్ళట. ఈ సూత్రమును అనుసరించి మనము కూడా ఇంక ఇప్పుడు విందాం. బాబా తేజమును చూచెదముగాక. బాబా కూర్చున్న విధానమును చూడుడు, అది ఎంత సుందరముగా ఉన్నది. వారు కాళ్లను ఒకదానిపైన ఇంకొకటి వేసి ఉన్నారు. ఎడమ చేతి వ్రేళ్లు కుడి పాదముపై వేసి ఉన్నారు. కుడి కాలి బొటన వ్రేలుపై చూపుడు వ్రేలును మధ్య వ్రేలును ఉన్నవి. కుడి కాలి బొటన వ్రేలిపై, కాలి మీద కాలు వేసుకున్నారు కదా సద్గురువు, దానిలో కుడి కాలి బొటన వేలుకి అటు ఇటుగా 2 వేళ్ళు వేస్తారు. ఏమిటవి? చూపుడు వేలు, మధ్య వేలు. ఈ కూర్చున్న విధమును బట్టి చూడగా మనకి దిగువ విషయం నిశ్చయించుకున్నట్లు ఉన్నది. అది ఎట్లా చెప్పారో మీకు అర్థమైందా అమ్మా? ఇందాక చంద్రుడు కానరావడానికి ఏం చేశాము, చెట్ల కొమ్మల మధ్యలో నుంచి అలా చూస్తే అలా చంద్రుడి గీత ఒకటి కనిపించింది. డైరెక్ట్ చూస్తే కనపడలా, ఎందుకంటే ఇంకా అప్పుడు శుక్లపక్షం ఆరంభమైనటువంటి 2 రోజులే అయింది కాబట్టి కదా. ఇవాళ కూడా చూడండి విచిత్రంగా శుక్లపక్షం ఆరంభమై 2 రోజులేగా అయింది కదా. నిన్ననేగా ఆషాఢ శుద్ధ పాడ్యమి, మనం వారాహి నవరాత్రిలో ఆరంభించుకున్నాం. ఇవాళ విధియ కదా. అది అట్లా ఇక్కడ కూడా ఇలా. సరే కానివ్వండి. అయితే ఇంతకీ ఈ బాబా యొక్క పాదం, ఆ పాదం మధ్యని బొటన వేలు మీద నుంచి 2 చెట్టు కొమ్ములు అన్నారు చూడు. ఆ కొమ్మలు ఏమిటవి అంటే, ఆ కుడి పాదం యొక్క బొటన వేలుకి అటు ఇటు చూపుడు వేలు మధ్య వేలు వేశారు. అప్పుడు ఆ బొటన వేలు మీద నుంచి ఇలా చూస్తే ఆ చంద్రబింబం లాంటి ఆ సద్గురుని ముఖాన్ని మనం చూడగలుగుతాము. ఆ సద్గురుని దర్శనం అవుతుంది, మన మనస్సు యొక్క ఆతురత తొలగుతుంది అన్నట్లుగా. ఇక్కడ ఏం రాశారో చూడు. నా ప్రకాశమును చూడవలనంటే, ఇక్కడ సద్గురు ఎలా చెప్తున్నారో చూడండి. మనం ఇట్లా ఇప్పుడు ఇందాక తీసుకున్న ప్రకారం చంద్రుడితో పోల్చుకుని సద్గురువును అలా చూడాలి అన్నట్లుగా చెప్పుకున్నాం. ఈయనేం చెప్తున్నారు, నా ప్రకాశమును చూడవలనంటే అహంకారమును విడిచి మిక్కిలి అణుకువతో చూపుడు వ్రేలుకు మధ్య వ్రేలుకు మధ్యనున్నటువంటి బొటన వ్రేలుపై దృష్టిని సారించినచో నా ప్రకాశమును చూడగలరు. ఇది భక్తికి సులభమైన మార్గం. అది ఇప్పుడు చంద్రుడు అనుకోండి, చంద్రుడిని చూడటానికి సజ్జనులు దుర్జనులు అహంకారాలు మరో వికారాలు ఉన్నా కూడా అందరికీ కనపడతాడు కదా. ఆకాశంలో అందరికీ కనిపిస్తాడు, మంచి వాళ్ళకి చెడ్డవాళ్ళకి అందరికీ. ఒకళ్ళు ఒక భావంతో చూస్తే అమ్మవారి ఇలా ఉంటుంది కదా, చంద్రబింబంలాగా అమ్మవారి ముఖం ఉంటుంది అనేటువంటి భావంతో ఒకళ్ళు చూస్తారు, మరొకరు మరొక భావంతో చూస్తారు. ఏ భావనలుగా చూసినా కానీ చంద్రుడు అందరికీ దర్శనమిస్తాడు. అయితే ఇక్కడ సద్గురువు అనేటువంటి చంద్రుడిని మనం ఎలా చూడాలిట, అహంకారమును విడిచి మిక్కిలి అణుకువతో చూపుడు వ్రేలుకు మధ్య వ్రేలుకు ఉన్నటువంటి ఆ కుడిపాదం బొటన వ్రేలు మీద దృష్టి సారించి నా ప్రకాశమును చూడగలరు. ఇది ఏ భక్తికి సులభమైన మార్గం అని చెప్పారమ్మా. అర్థమైందా అమ్మా? సరిగా చెప్పానా? ఒక క్షణము బాబా జీవితం గమనించదం. బాబా నివాసం వలన షిరిడి ఒక యాత్రాస్థలమాయను. అన్ని మూలల నుంచి ప్రజలచ్చట గుమిగూడుచుండిరి. బీదవారు గొప్పవారు కూడా అనేక విధముల మేలు పొందుచుండెడివారు.
బాబా యొక్క అనంత ప్రేమను, ఆశ్చర్యకరమైన వారి సహజమైన జ్ఞానమును, వారి సర్వాంతర్యామిత్వమును వర్ణించగలవారు ఎవరు? వీనిలో ఏదైనా ఒకదానిని గాని అన్నియు గాని అనుభవించిన వారు ధన్యులు. ఒక్కొక్కప్పుడు బాబా దీర్ఘ మౌనం పాటించువారు, అది వారి యొక్క బ్రహ్మబోధం. ఇంకొకప్పుడు చైతన్య ఘనులుగా ఉండువారు, ఆనందమునకు అవతారముగా భక్తులచే పరివేష్టితులై ఉండేవారు. ఒక్కొక్కప్పుడు వారు నీతిని బోధించు కథలను చెప్పడివారు, ఇంకొకప్పుడు హాస్యం తమాషా చేయుటలో మునిగడివారు. ఒకప్పుడు సూటిగా మాట్లాడువారు, ఒక్కొక్కప్పుడు కోపోద్దీపితుడా అని తోచువారు. ఒక్కొక్కప్పుడు తమ బోధలు క్లుప్తముగా చెప్పుచుండెడివారు, ఒక్కొక్కప్పుడు దీర్ఘ వివాదంలోనికి దించడివారు. అనేక సార్లు ఉన్నదున్నట్లు మాట్లాడేవారు. ఈ ప్రకారముగా సందర్భావసారములను బట్టి వారి ప్రబోధం అనేక విధముల అనేక మందికి కలుగుచుండేది. వారి జీవితం అగోచరమైనది, అది మన మేధాశక్తికి భాషకు అందుబాటులో ఉండేది కాదు. వారి ముఖార విందమును చూచుట యందు ఆసక్తి గాని, వారితో సంభాషించుట యందు గాని, వారి లీలలు వినుట యందు గాని తనివి తీరడిది కాదు. సాయిరాం. అయినప్పటికీ సంతోషముతో పొంగుచుండేవారం. వర్ష బిందువులను లెక్కించగలం, తోలు సంచిలో గాలిని మూయగలం, కానీ బాబా లీలలను లెక్కించలేం. వానిలో ఒకదానిని గూర్చి చెప్పెదను. భక్తుల ఆపదలను కనుగొని భక్తులను వాని బారి నుండి సకాలమున బాబా ఎట్లు తప్పించుచుండెనో ఇచ్చట చెప్పుకుందాం. చెప్పుకుందాము ఒక నిమిషం. ఇక్కడ రకరకాల రీతిగా భక్తులకి ఎలా దగ్గరయ్యారు అనేది చూడండమ్మా. ఒకప్పుడు దీర్ఘ మౌనంగా ఉండేవారట. నిజంగానే ఒకప్పుడు మౌనంతోనే కొన్ని బోధనలు మనస్సులకు అవగతమవుతాయి కదా. అట్లా ఒకప్పుడు దీర్ఘ మౌనంగా, ఒకప్పుడు ఏమిటి ఆనందమునకు అవతారం వలె ఉండేవారట. ఇంకొకప్పుడు చైతన్య ఘనులుగా, అమ్మో ఇంత ఇదిగా ఇంత యాక్టివ్గా, ఇట్లా చైతన్య సమరసత అంటారు చూడు, అట్లా చైతన్యంగా ఒకప్పుడు ఉండేవారట. ఒకప్పుడు నీతిని బోధించే కథలను చెప్పేవారు. ఒకప్పుడేమో చక్కగా చతురోక్తులు వేస్తూ కడుపుబ్బ నవ్వించేవారు. ఒకప్పుడు ఏమిటి తమాషా చేయటంలో మునిగడివారంటే, ఒకప్పుడుట నిజంగానే అమ్మా అక్కడ ఈ వీళ్ళు వస్తూ ఉంటారు చూడు, అందరూ కూడా ఈ తాత్యా గారు, నూల్కరు, దాసగణు వీళ్ళందరూ కూడా భక్తజనులు వస్తూ ఉంటే వాళ్ళల్లో కొంతమంది మాట తీరు, వాళ్ళ నడక, వాళ్ళ చేష్టలు సద్గురువు చక్కగా ఇట్లా అనుకరించి చూపించేవారట. అది ఈ అంశం మనం సాయి లీలామృతంలో ఒక ఘట్టం జ్ఞాపకం వస్తుంది. ఏమిటంటే నానాసాహెబు ఉల్లిపాయ అనేది తినేవారు కాదు. ఒకసారి ఏమంటారంటే చక్కగా పితలా చేసి నాకు తీసుకొచ్చి పెట్టు అంటారు. అంటే శనగలు చక్కగా సాతాళించి దానిలో ఉల్లిపాయ ముక్కలు అవి వేసి చేసే ఇది అయ్యేటప్పటికి అప్పుడు ఆయన తీసుకొస్తారు తేవటం. కానీ నువ్వు తిని నాకు పట్రా అంటారు. అమ్మో నేను తింటే ఎట్లా, నా ఆచారం ఎట్లా అని చెప్పి అనుకుని, కానీ మళ్ళీ గురువు ఇది కదా అనుకుని ఏం చేస్తారు, ఇట్లా వేలుతో తాకి తిన్నట్టుగా ఇట్లా గడ్డానికి తాకించుకుని మళ్ళీ చక్కగా మొహం కడిగేసుకుని వెళ్తారు మసీదుకి. వెళ్ళేటవాడికి బాబా ఇదిగోండి బాబా తెచ్చాను అంటారు. నువ్వు తిన్నావా అంటే మీరు తీసుకోండి అంటారు. అనేటవాడికి నువ్వు తినలేదు, నీ ఆచారం మంట కలుస్తుందని నీకు భయం అని అంటే కొంచెం ఆశ్చర్యంగా మొహం పెడితే, ఎలా తెలిసింది అనుకుంటున్నావా, ఇదే కాదు ఇంకా నువ్వు చేసే అన్నీ తెలుసు నాకు అని చెప్పి ఆయన రహస్యంగా ఒక యోగ ప్రక్రియలాగా ఒక ఇది చేస్తూ ఉండేవారట. అది ఎవ్వరికీ తెలియదు, కానీ సద్గురువు చేసి చూపిస్తారు, నువ్వు ఇది చేస్తున్నావు కదా అని చెప్పి. అట్లా మనలోని భావనల్ని అలా గ్రహించగలిగితే మనకెంతో సంతోషంగా ఉంటుంది కదా. అమ్మో మనం మనల్ని ఇంత గమనిస్తూ, అమ్మా ఎవరైనా ఇప్పుడు మనలో క్వాలిటీస్ కొన్ని ఒకటే అరే చెప్పేశారనుకో, మనం ఎంత కనెక్ట్ అయిపోతాం వాళ్ళకి. అమ్మయ్య నన్ను అర్థం చేసేసుకున్నారమ్మా, నా గురించి చెప్పేశారమ్మా అనే మనం
తోలు వలవలేం కానీ చర్మానికి అంతలా అంతలా ఫీల్ అయిపోతూ ఉంటాం కదా కొన్ని సందర్భాల్లో. అట్లాగే అటువంటిది మనలో ప్రతి ఆలోచనని, మన నడవడిని, మన యొక్క మాట చేత సర్వాన్ని కూడా మళ్ళీ మాట్లాడితే మన పూర్వజన్మలు వచ్చే జన్మలు సంచిత ప్రారంధ కర్మలు సర్వము కూడా చెప్పగలిగినటువంటి వారు సద్గురువు. వాటిల్ని మనం ఎలా పెంపొందించుకోవాలి, ఎలా నియంత్రించుకోవాలో కూడా చెప్తూ మనతో అంత కలిసిమెలిసి ఉంటూ చక్కగా హాస్య సంభాషణ చేస్తూ అన్ని నీతి కథలను బోధిస్తూ అలా ఉంటూ ఉంటే ఇంకా అసలు ఆ సద్గురువుకి కనెక్ట్ కాని వారు ఎవరమ్మా కదా. మరీ ఇన్వాల్వ్ అయిపోయా అంటారా? సరే, ఒక్కొక్కప్పుడు కోపోద్దీపితుడా అని తోచువారు. కోపంతో బాగా కసిరి కొట్టి ఆగ్రహాన్ని చూపిస్తే నిజ భక్తులు అవి ఆశీర్వచనాలు అని తల వంచి నమస్కరించేవాళ్ళట. చూడండి, కొంతమంది పారిపోయేవాళ్ళు, కొంతమంది ఏంటి నన్ను మా ఇంట వాళ్లే తిట్టరు, ఈయనేమిటి తిడుతున్నారు ఇట్లా అని అహంతో ఉండేవాళ్ళు కూడా ఉండేవారు. అది కానీ నిజంగా ఆయన చర్యలు ప్రతిదానికి కూడా ఒక కారణం ఉంటుంది. అట్లా కోపంతో తిట్టేవి మన దుష్కర్మాలను నశింపచేయటానికే కాక మన మీద ఏవైనా కొన్ని దుష్ట శక్తులు ప్రభావం చూపిస్తూ ఉంటాయి. ఇప్పుడు ఒక అబ్బాయి వచ్చి సంతానం కలగటల్లా అంటే చెంప మీద పటామని కొట్టి దుష్టగ్రహం పో బయటికి అన్నారు. వెంటనే బయటకు వెళ్ళాక అతనికి ఆ గ్రహం అతన్ని విడిచిపెట్టి వెళ్ళాక కొంతకాలానికి అతనికి సంతానం కలిగి. అట్లా ప్రతి చర్యకి కూడా ఒక కారణం ఉంటుంది అనేటువంటి సత్యాన్ని మనం కనుక జ్ఞాపకం ఉంచుకుంటే నిజంగా మనం నిత్య సంతృప్తులం అయిపోతామేమో అమ్మా కదా. ఈ సాధన చేయడానికి ప్రయత్నం చేద్దాము ఇహ మీదట. తదుపరి అంశం బాలాసాహెబ్ మిరీకర్. సర్దార్ కాకాసాహెబ్ మిరీకర్ కొడుకగు బాలాసాహెబ్ మిరీకర్ కోపర్గాంకు మామల్తదారుగా ఉండెను. అతడొకనాడు చితలి గ్రామ పర్యటనకు పోవుచుండెను. మార్గ మధ్యమున బాబాను చూచుటకు షిరిడీకి వచ్చెను. మసీదుకు పోయి బాబాకు నమస్కరించెను. బాబా అతని యోగక్షేమములను అడిగి జాగ్రత్తగా ఉండవలనని హెచ్చరిక చేయుచు ఇట్లడిగెను, నీకు మన ద్వారకామాయి తెలియనా? బాలాసాహెబ్నకు ఆ ప్రశ్న బోధపడకపోవుటచే ఊరకుండెను. నీవిప్పుడు కూర్చున్నదే ద్వారకామాయి. ఎవరైతే ఆమె ఒడిలో కూర్చున్నదరో వారిని ఆమె కష్టముల నుండి ఆతురతల నుండి తప్పించును. ఈ మసీదు తల్లి చాలా దయార్ద్ర హృదయురాలు. ఆమె నిరాడంబర భక్తులకు తల్లి. వారిని ఆపదల నుండి తప్పించును. ఆమె ఒడిని ఆశ్రయించిన వారి కష్టములన్నీ సమసిపోవును. ఎవరామె నీడనాశ్రయించెదరో వారికి ఆనందం కలుగును అనెను. పిమ్మట బాలాసాహెబ్కు ఊది ప్రసాదమిచ్చి వాని శిరస్సుపై చెయ్యి వేసెను. బాలాసాహెబ్ పోవుచుండగా బాబా, నీకు ఆ పొడవాటి వ్యక్తి తెలియనా? అదే సర్పము అనెను. బాబా తమ ఎడమ చేతిని మూసి దానిని కుడి చేతి వద్దకు తెచ్చి పాము పడగవలే ఉంచి, అతను మిక్కిలి భయంకరమైన వాడు, కాని ద్వారకామాయి బిడ్డలను అతడు ఏమి చేయగలడు? ద్వారకామాయి కాపాడుచుండగా పాము ఏమి చేయగలదు అనెను. సాయిరాం. అక్కడున్న వారందరూ దీని భావమును తెలుసుకొనుటకు, దానికి మిరీకరుకు గల సంబంధమును తెలుసుకొనుటకు కుతూహలపడుచుండిరి. కాని బాబాను ఈ విషయమై అడుగుటకు ధైర్యం లేకుండెను. బాలాసాహెబ్ బాబాకు నమస్కరించి మసీదును విడిచి శ్యామాతో వెళ్ళెను. బాబా శ్యామాను పిలిచి బాలాసాహెబ్తో చితళి వెళ్ళి ఆనందించుమనెను. బాబా ఆజ్ఞానుసారం తాను కూడా వెంట వచ్చేదనని శ్యామ బాలాసాహెబ్తో చెప్పెను. అసౌకర్యముగా ఉండును కాన వద్దు అని బాలాసాహెబ్ శ్యామతో చెప్పెను. శ్యామ బాబాకు ఈ సంగతి తెలిపెను. బాబా ఇట్లనెను, సరే వెళ్ళవద్దు. వాని మంచి మనం కోరితిమి. ఏది నుదుట వ్రాసి ఉన్నదో అది జరగక తప్పదు అన్నారట. కొన్ని సూచనలు అలాంటివి మనం పాటిస్తూ ఉండాలి. ఎవరి రూపేణ అయినా ఇప్పుడు మనం అక్కడ లేం కాబట్టి
మనకి గురు సాంగత్యంలో ఉన్న వాళ్ళకి ఎవరి ద్వారా అయినా కొన్ని కొన్ని సూచనలు అందిస్తూ ఉంటారు. వాటిని మనం మంచి అయినా చెడైనా వినాలి. మంచివి మాత్రం ఇది బాబా సూచన అని చెప్పి మనకు నచ్చిన వాటినే కాదు, కొన్ని కొన్ని హెచ్చరికలు పరోక్షంగా చేసినప్పుడు కూడా మనం అనుసరించాలమ్మా. అది ఈ లోపల బాలాసాహెబ్ తిరిగి ఆలోచించి శ్యామాని తన వెంట రమ్మనని. శ్యామ బాబా వద్దకేగి సెలవు పుచ్చుకుని బాలాసాహెబ్తో టాంగాలో బయలుదేరింది. వారు రాత్రి 9 గంటలకు చితలి చేరిరి. ఆంజనేయాలయంలో బస చేసిరి. కచేరీలో పనిచేయువారు ఎవ్వరూ రాలేదు. కావున నెమ్మదిగా ఒక మూల కూర్చుని మాట్లాడుచుండిరి. చాపపైన కూర్చుని బాలాసాహెబ్ వార్తాపత్రిక చదువుచుండెను. అతడు ధరించిన అంగవస్త్రంపై ఒక సర్పము ఉండెను. దానినెవ్వరునూ చూడలేదు. అది బుసకొట్టుచు కదులుచుండెను. ఆ ధ్వని నౌకరు వినెను. అతడొక లాంతరు తెచ్చి సర్పమును చూచి పాము పాము అని అరిచెను. బాలాసాహెబ్ భయపడెను, వణుకుట ప్రారంభించెను. శ్యామ కూడా ఆశ్చర్యపడెను. అందరూ మెల్లగా కట్టెలను తీసిరి. బాలాసాహెబ్ నడుము నుండి పాము దిగుటకు ప్రారంభించెను. దానిని కొట్టి చంపివేసిరి. ఈ ప్రకారముగా బాబా ముందుగా హెచ్చరించి బాలాసాహెబ్ను హాని నుండి తప్పించిరి. బాబా యందు బాలాసాహెబ్కు గల ప్రేమ దృఢమాయను. తదుపరి అంశం బాపు సాహెబ్ బూటీ. నానా డేంగ్లే అను గొప్ప జ్యోతిష్కుడు బాపు సాహెబ్ బూటీ షిరిడీలో ఉండునప్పుడు ఒకనాడు ఇట్లనెను: ఈ దినము నీకు అశుభము. నీకీ దినము ప్రాణగండమున్నది. ఇది బాపు సాహెబ్ను ఆందోళనకు గురి చేసెను. ఆయన యథాప్రకారం మసీదుకు పోగా బాబా బాపు సాహెబ్తో ఇట్లనేను: ఈ నానా ఏమనుచున్నాడు? నీకు మరణమున్నదని చెప్పుచున్నాడు గదా. సరే, నీవు ఏహీ భయపడనక్కరలేదు. మృత్యువు ఎట్లు చంపునో చూచెదముగాక అని వానికి ధైర్యంతో జవాబు నిమ్ము అనెను. ఆనాటి సాయంకాలం బాపు సాహెబ్ బూటీ మరుగుదొడ్డికి పోయెను. అక్కడొక పామును చూచెను. అతని నౌకరు దానిని చూచెను. ఒక రాయినెత్తి కొట్టబోయెను. బాపు సాహెబ్ పెద్ద కర్రను తీసుకుని రమ్మనెను. నౌకరు కర్రను తీసుకొని వచ్చునంతలో పాము కదిలిపోయి అదృశ్యమయ్యను. ధైర్యముతో ఉండుమని ఆడిన బాబా పలుకులను బాపు సాహెబ్ నెత్తికి తెచ్చుకొని సంతోషించెను. నిజంగా అలా ఎన్నెన్ని ఆపదలు రూపుమాపారో కదా అమ్మ. మన జీవితాలలో కూడా మనం ఆలోచించుకుంటే ఎన్నెన్ని గండాలు మనం ఈ పాటికి గట్టెక్కుంటాం. అట్లాంటిదేం లేదు అనంటే ఎన్నో మనం గట్టెక్కుతామమ్మా. కాకపోతే మనకి జ్ఞప్తి ఉండవు. మాస్టర్ గారు అన్నట్టు ఇప్పుడు మనం అడిగేటువంటి కోరికలలో ఏ ఒక్కటైనా నెరవేరలేదు అంటే గతంలో పొందినటువంటి మేలును కూడా మర్చిపోతాము. అదే మానవ నైజం. ఆ గురుభక్తిలో ఉండవలసింది అది కాదు. ఎన్నో చేసినటువంటి సద్గురువు ఇప్పుడు ఎందుకు జాగు చేస్తున్నాడు అనన్నా అనుకోవాలి. లేదు, ఇది నాకు శ్రేయస్కరం కాదుగా ఉంది, అందుకనే కావట్లా ఈ పని అనేటువంటి ఆలోచనయే పరోక్ష గురుభక్తి. అది తదుపరి అంశం అమీర్ శక్కర్. కోపర్గాన్ తాలూకాలో కొరాలే గ్రామ నివాసి అమీర్ శక్కర్. అతడు కసాయి కులమునకు చెందినవాడు. అతడు బాంద్రాలో కమిషన్ వ్యాపారిగా పనిచేశాను. అక్కడ అతనికి మంచి పలుకుబడి గలదు. అతడు కీళ్లవాతముతో బాధపడుచుండుటచే భగవంతుని జ్ఞప్తికి తెచ్చుకుని వ్యాపారమును విడిచిపెట్టి షిరిడీ చేరి బాధ నుండి తప్పింపుమని బాబాను వేడెను. చావడిలో కూర్చునమని బాబా అతనిని ఆజ్ఞాపించెను. అటువంటి రోగికి ఆ స్థలం సరి అయినది కాదు. అది ఎల్లప్పుడూ తేమగా ఉండును. గ్రామములో ఇంకేదైనా స్థలం బాగుండేది. కానీ బాబా పలుకులే తగిన ఔషధము, నిర్ణయ సూత్రం. మసీదుకు వచ్చుటకు బాబా అతనికి అనుజ్ఞ ఇయ్యలేదు. చావడిలోనే కూర్చునమని ఆజ్ఞాపించెను. అది వానికి మిక్కిలి లాభకారి అయ్యను. అది ఎందుకంటే బాబా ఉదయము సాయంకాలము చావడి వైపు పోవుచుండెను. అదియునుగాక దినము విడిచి దినం ఉత్సవముతో పోయి బాబా అచటనే నిద్రించుచుండెను. అందుచే అమీర్ బాబా యొక్క సాంగత్యమును సులభముగా పొందుచుండెను. పూర్తిగా 9 మాసములు అమీర్ శక్కర్ అక్కడ ఉండెను.
కొంతకాలం తరువాత అతనికి ఆ స్థలంపై విసుగు కలిగను. ఒకనాటి రాత్రి ఎవరికి చెప్పకుండా కోపర్గాం పారిపోయాను. అచ్చట ఒక ధర్మశాలలో దిగను. అక్కడొక ఫకీరు చచ్చుటకు సిద్ధముగా ఉండెను. ఫకీరు నీళ్లు కావలననగా అమీరు పోయి నీరు తెచ్చి ఇచ్చెను. ఆ నీళ్లను త్రాగి ఫకీరు చనిపోయెను. అమీరు చిక్కులలో పడెను. అతను పోలీసు వారికి తెలియపరచినచో మొట్టమొదట సమాచారమును తెచ్చిన వాడొకటచే తనక ఫకీరు విషయం ఏమైనా తెలిసి ఉండునని పట్టుకొనెదరు. ఆ చావునకు కూడా తానే కారణభూతుడై ఉండవచ్చునని అనుమానించెదరు. బాబా ఆజ్ఞ లేనిదే షిరిడి విడిచిపెట్టుట తనదే తప్పు అని గ్రహించి పశ్చాత్తప్తుడాయను. షిరిడీ పోవ నిశ్చయించుకొని ఆ రాత్రియే అచ్చట నుండి షిరిడీకి పోయాను. మార్గ మధ్యమున బాబా నామమును జపం చేయుచుండెను. సూర్యోదయమునకు ముందు షిరిడీ చేరి ఆతురత నుండి తప్పించుకొనెను. బాబా ఆజ్ఞానుసారము చావడిలోనే ఉండి రోగ విముక్తుడాయను. ఒకనాటి మధ్యరాత్రి బాబా, ఓ అబ్దుల్, నా పరుపు వైపు ఏదో దుష్టప్రాణి వచ్చుచున్నది అని అరిచెను. లాంతరు తీసుకుని అబ్దుల్ వచ్చి బాబా పరుపు చూచెను. కానీ ఏమీ కనిపించలేదు. జాగ్రత్తగా చూడు అని బాబా చెప్పుచూ నేలపై సటకాతో కొట్టుచుండెను. అమీర్ శక్కర్ బాబా లీలను చూచి అచ్చటకు పాము వచ్చెనని బాబా అనుమానించి ఉండును అని అనుకొనెను. బాబా సాంగత్యం వలన బాబా ఆడు మాటలు చేయు క్రియల భావమును అమీర్ గ్రహించుచుండెను. అమీర్ తన దిండుకు సమీపమున ఏదో కదులుచుండుట గమనించి అబ్దుల్ను లాంతరు తీసుకుని రమ్మనెను. అంతలో అచ్చటొక పాము కనపడెను. అది తలను క్రిందికి పైకి ఆడించుచుండెను. వెంటనే దానిని చంపివేసిరి. ఇట్లు బాబా సకాలమున హెచ్చరిక చేసి అమీరును కాపాడెను. తదుపరి అంశం తేలు పాము. తేలు. బాబా ఆజ్ఞచే కాకాసాహెబ్ దీక్షిత్ నిత్యము ఏకనాథ మహారాజు రచించిన భాగవతము అంటే ఏకనాథ భాగవతం భావార్థ రామాయణమును పారాయణ చేయుచుండెను. ఒకనాడు ఇక్కడ చూసారా మరి 2 రకాల గ్రంథాలు పారాయణ చేయమని చెప్పారు చూసారా. అది భక్తులకి తగు రీతిలో ఆ యొక్క విషయాలు ఆకళింపు కావటానికని మహనీయులు కూడా అలా సూచనలు చేశారు. ఇది ఒకనాడు పురాణ కాలక్షేపం జరుగుచుండగా హేమాడ్ పంత్ కూడా శ్రోత అయ్యాను. రామాయణములో ఆంజనేయుడు తన తల్లి ఆజ్ఞానుసారం శ్రీరాముని మహిమను పరీక్షించు భాగం చదువునప్పుడు వినువారందరూ మైమరిచి ఉండిరి. అందులో హేమాడ్ పంత్ ఒకడు. ఇంతలో ఒక పెద్ద తేలు హేమాడ్ పంత్ భుజంపై పడి వాని ఉత్తరీయంపై కూర్చుండెను. మొదట దానిని ఎవ్వరూ గమనించలేదు. ఎవరు పురాణముల శ్రవణం చేసెదరో వారిని భగవంతుడు తప్పక రక్షించును. సాయిరాం. ఇంతలో హేమాడ్ పంత్ తన కుడి భుజంపైనున్న తేలును చూచెను. అది చచ్చిన దాని వలె నిశ్శబ్దముగా కదలకుండెను. అది కూడా పురాణము వినుచున్నట్లు కనిపించెను. భగవంతుని కటాక్షమును స్మరించి పురాణ శ్రవణంలో ఉన్న ఇతరులకు భంగం కలుగచేయకుండా ఉత్తరీయం 2 చివరలను పట్టుకొని దానిలో తేలుండునట్లు చేసి బయటకు వచ్చి ఆ తేలును తోటలో పారవేచెను. తదుపరి అంశం పాము. ఇంకొకప్పుడు సాయంకాలం కాకాసాహెబ్ మేడ మీద కొందరు కూర్చొని ఉండిరి. ఒక సర్పం కిటికీలో ఉన్న చిన్న రంధ్రము ద్వారా దూరి చుట్టుకొని కూర్చొనెను. దీపమును తెచ్చిరి. మొదట అది వెలుతురకు తొడబడెను. అయినప్పటికీ అది నెమ్మదిగా కూర్చొనెను. తల మాత్రం క్రిందకి మీదకి ఆడించుచుండెను. అనేక మంది బడితలు కర్రలు తీసుకుని వేగముగా వచ్చిరి. అది ఎటూ కాని స్థలంలో ఉండుటచే దానిని చంపలేకుండిరి. మనుష్యుల శబ్దమును విని ఆ సర్పం వచ్చిన రంధ్రములోనికే గబగబా దూరెను. అందరూ ఆపద నుండి తప్పించుకొనిరి. తదుపరి అంశం బాబా అభిప్రాయం. ముక్తారాం అను ఒక భక్తుడు పాము తప్పించుకొని పోవుటచే మంచియే జరిగినది అనెను. హేమాడ్ పంత్ అందులకు ఒప్పుకొనలేదు. అది సరి అయిన ఆలోచన కాదు అనెను. పాములను చంపుటయే మంచిది అనెను. ఇద్దరికి గొప్ప వాదన జరిగను. ముక్తారాం సర్పములు మొదలగు క్రూర జంతువులను చంపనవసరం లేదు అనెను.
హేమాడ్ పంత్ వానిని తప్పక చంపవలెను అనెను. రాత్రి సమీపించెను. చర్చ సమాప్తి కాకుండెను. ఆ మరుసటి దినం ఆ ప్రశ్నను బాబాను అడిగిరి. బాబా ఇట్లు జవాబిచ్చెను. భగవంతుడు సకల జీవుల యందు నివసించుచున్నాడు. అవి సర్పములు గాని తేళ్లు గాని కానిండు. ఈ ప్రపంచమును నడిపించు సూత్రధారి భగవంతుడు. సకల జంతుకోటి పాములు తేళ్లతో సహా సకల ప్రాణులు భగవదాజ్ఞను శిరస వహించును. వారి ఆజ్ఞ అయిన గాని ఎవరు ఎవరిని ఏమీ చేయలేరు. ప్రపంచమంతయు వానిపై ఆధారపడి ఉన్నది. ఎవరును స్వతంత్రులు కారు. కాబట్టి మనము కనికరించి అన్ని జీవులను ప్రేమించవలెను. అనవసరమైన కలహములందు చంపుటయందు పాల్గొనక ఓపికతో ఉండవలెను. అందరినీ రక్షించువాడు దైవమే అని. ఇప్పుడు ఆధ్యాత్మిక, ఆధిదైవిక, ఆధిభౌతిక కర్మలు అని ఆ 3 కర్మల రీత్యానే జనులకి కొన్ని కొన్ని పాపాలని భగవంతుడు అనుభవింపచేస్తాడు అని మనం చెప్పుకుంటూ ఉంటాం. అయితే మరి పాపాలు రాసినట్టు అనుభవించేస్తూ ఉంటే ఇంకా ఏమిటి అని మనకు అనిపిస్తూ ఉంటుంది. ఏమిటి అంటే ఆ పాపాల నిష్పత్తి తగ్గుతుందన్నమాట. గురు ఆశ్రయంలో ఉంటే ఆ కర్మ భారీగా మనం అనుభవించవలసి ఉంటే కొంచెంలోనే ఆ యొక్క అనుభవం అయిపోతుంది అట్లా. అంతేకాక మనకి సంచిత ప్రారంభ కర్మలు కానీ ఇందాక చెప్పుకున్నటువంటి త్రివిధ తాపాలు అంటారు. ఆ త్రివిధ తాపాలు కానీ ఏ రీతిగా పోతాయి అంటే సద్గ్రంథ పఠనం, శ్రవణం, అంటే నవవిధ భక్తి మార్గాలను అనుసరించి ఏదైనా ఒక ఆధ్యాత్మిక మార్గాన్ని ఎంచుకోవటం, తర్వాత ఒక సద్గురువుని ఎంచుకోవటం, సత్సాంగత్యం, మంచివాళ్లతో స్నేహం చేయటం, సత్వగుణం పెంపొందించుకోవటం. వీటిల వల్ల మన యొక్క కర్మలు మంచివాళ్ళని, ఇప్పుడు తీర్థయాత్రలు చేయటం, మహనీయుల్ని దర్శనం చేయటం, మహనీయులతో దర్శన స్పర్శన సంభాషణ అన్నారు. వాళ్ళని దర్శించాలి, వాళ్ళని స్పృశించాలి, తాకాలి, తర్వాత సంభాషణ. వీటితో కూడా మన యొక్క మహాపాపాలు ఎన్నో పోతాయి. మన కర్మలు నివారితం అవుతూ ఉంటాయి. అంటే పెద్ద గండం ఏదైనా ఉందనుకో, అది కొంచెంగా చిన్న దీనిగా పోయేటట్టుగా. అట్లా కూడా మనకి అందుకని రాసినట్టే జరుగుతుంది అనేది కాదు. అక్కడ ఓన్లీ కామా పెడతాడు భగవంతుడు. ప్రతిదానికి కూడా ఫుల్ స్టాప్ పెట్టి ఇంతే అనేమి అనరు, కామా పెడతారు. ఆ కామాని మనం అది ఫుల్ స్టాప్గా చేసుకుంటామా, లేదు ఇట్లా డాట్స్ పెట్టుకుని అండ్ సో అని అన్నట్టుగా పెట్టుకుంటామా, లేదంటే కామా పెట్టుకుంటామా, లేదు ఆ కర్మకి ఫుల్ స్టాప్ పెడతామా అనేది మన చేతుల్లో ఉంటుంది కావచ్చు. ఏమ్మా, ఈ ప్రకారంగా మనం శ్రీ సాయి సచ్చరిత్ర 22వ అధ్యాయం పూర్తి చేసుకున్నామమ్మా. ఏతత్ఫలం సర్వం సద్గురు చరణారవిందార్పణమస్తు. సద్గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్న సహిత హనుమతే నమః. శుభం భవతు.